ఢిల్లీకి మాజీ సీఎం జగన్ బిగ్ టర్న్. ఏపీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నెల 12న కొలువు తీరనుంది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ భవిష్యత్పై చర్చ మొదలైంది. జగన్తో పార్టీ నేతలు సమావేశమవుతున్నారు. జగన్ వారికి భవిష్యత్పై భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా జగన్ ఢిల్లీ యాత్రపై పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ఫలితాల వరకు ధీమాగా కనిపించారు. కానీ ఫలితాలలో మాత్రం నిరాశ తప్పలేదు. వైసీపీ ఓటమి కంటే పార్టీకి దక్కిన సీట్లు నేతలు కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ తమకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు అని, ప్రజల తరపున నిలబడతామని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో జగన్ సలహాదారులు, సీఎంఓ అధికారుల తీరుపైన ఇప్పుడు ఓటమి తరువాత వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఐపాక్ వాలంటీర్ల వ్యవస్థ తమ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది అని ఆక్రోశిస్తున్నారు. అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు జగన్ను కలుస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నంబర్ గేమ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఎన్డీఏకు మద్దతు విషయంలో ఎలాంటి సమస్య లేదు. కానీ బీజేపీ ముఖ్య నేతలు భవిష్యత్తులోనూ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అటు ఇండియా కూటమి సైతం అప్రమత్తంగా కనిపిస్తోంది. ప్రతి పార్టీ, ప్రతి ఎంపీ కీలకంగా మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కావడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో వైసీపీ భవిష్యత్ ఏంటి అనే చర్చ మొదలైంది. కొందరు నేతలు వైసీపీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు పార్టీ సమాచారం. జగన్ ఢిల్లీలో ఎవరిని కలుస్తారు, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం సస్పెన్స్ గా మారుతోంది. జగన్ కాంగ్రెస్ కూటమితో కలిసేందుకు ససేమిరా అంటున్నారు. బీజేపీతో టీడీపీ కలిసి ఉన్న ఈ సందర్భంలో కేంద్రంలోని ముఖ్యులతో తిరిగి సత్సంబంధాలు సాధ్యం కావనే వాదన ఉంది. తాజాగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి జగన్ అభినందనలు తెలిపారు. 2019-24 వరకు జగన్ మోదీ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ చర్చల వేళ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారనే సమాచారం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిని పెంచుతోంది.